ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం మార్చి 21వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు సాయంత్రం 5 గంటలకి మీకు అదృష్టం తలుపు తడుతుంది. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి మా గురువుగారిని సంప్రదించండి. మీకు ఎటువంటి ఇంటి సమస్యలు ఉన్నా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. పరిహారం చేస్తున్నారు గురువుగారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక, వ్యవసాయ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడి పరిహారం చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అయితే ఏ విధంగా అదృష్టం తలుపు తడుతుంది? ఎటువంటి ఫలితాలు ఈరోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఈ 2026వ సంవత్సరం మార్చి 21వ తేదీ శనివారం రోజు తులారాశి వారికి ఒక చారిత్రాత్మకమైన సమయం వీరి యొక్క జీవితంలో ప్రారంభమవుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి శని మరియు శుక్రుడు అనుకూలంగా మారుతాడు. శుక్రుడు మీ రాశి యొక్క అధిపతి, అందం, ప్రేమ, సంపద, సంబంధాల గ్రహం. ఈరోజు అతని దృష్టి తులారాశి వారి పైన పడటం వల్ల దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అదృష్ట తలుపు మోగబోతుంది. ఇది కేవలం ఒక చిన్న అవకాశం కాదు, మీ జీవితంలో కొత్త మార్గం తెరిచే క్షణం. ఈరోజు సాయంత్రం 5 గంటలకి మీ యొక్క ఆర్థిక స్థితి ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. చాలా కాలంగా కష్టపడుతున్నవారు, అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నవారు, ఈరోజు సమయం మీకు ఊరటనిస్తుంది. మీరు ఊహించని స్థలాల నుండి డబ్బు రాక జరగవచ్చు. కొంతమంది తులారాశి వారు చిన్న వ్యాపారాన్ని మొదలు పెడతారు లేదా పాత పెట్టుబడి లాభాన్ని తీసుకొని వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ధనయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా శుభం. ప్రేమ విషయాల్లో కూడా తులారాశి వారికి ఈరోజు స్వీట్ మిరాకల్ లాంటి అనుభవం ఉంటుంది. మీరు ప్రేమలో విఫలమై నిరాశతో ఉన్న ఆ వ్యక్తి తిరిగి మీ యొక్క జీవితంలోకి రావచ్చు. కొత్తగా ఎవరైనా మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది. సాయంత్రం 5 గంటలకు ప్రేమ గ్రహమైన శుక్రుడు మీ పంచమ స్థానం దాటుతూ ప్రేమ సంబంధాలను బలపరుస్తాడు. ఇది మీ యొక్క హృదయాన్ని నింపే సమయం. ఈరోజు వాగ్దానాలు చేయకండి. మీరు సైలెంట్గా ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. ఇలాంటి వాతావరణం కూడా ఈరోజు చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఉదాహరణకి ఉద్యోగం, చదువు, వివాహం, సంతానానికి సంబంధించిన వార్త ఈరోజు మీకు వస్తుంది. సాయంత్రం 5 గంటలకు కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి సంఘటన జరగవచ్చు. ఒక పాత అపోహ కానీ, కుటుంబ విభేదం కానీ సద్దుమణిగే అవకాశాలు ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఈరోజు మీకు అత్యంత శుభప్రదం. ఇక తులారాశి వారు ఉద్యోగ విషయంలో కూడా సంతోషంగా ఉంటారు. మీ కష్టాన్ని గుర్తించి సమయం వచ్చింది. ఒక మంచి ప్రమోషన్ కానీ లేదా కొత్త అవకాశానికి తలుపు తెరుచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఒక పాజిటివ్ కాల్ లేదా పాజిటివ్ ఈమెయిల్ లేదా మీటింగ్లో శుభ సూచన మీకు వస్తుంది. ప్రత్యేకంగా ఐటీ, ఎడ్యుకేషన్, ఆర్ట్, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది గోల్డెన్ ఆఫర్ అని చెప్పుకోవాలి. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో చంద్రుడు తులారాశి వారి పైన సానుకూల ప్రభావాన్ని చూపుతాడు. అది మీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచి మీలో ఉన్న భయం, అనుమానాన్ని తొలగిస్తుంది. మీరు ఎవరైనా
దేవతారాధకులైతే ఈ సమయంలో ఒక దీపం వెలిగించి ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదం మిమ్మల్ని కాపాడుతుంది. ఓం శుక్రాయ నమః అని 11 సార్లు జపిస్తే అదృష్టం మరింత మీ వైపు మొగ్గుతుంది. అయితే సాయంత్రం 5 గంటలకు ముందుగా ముఖ్యమైన పనులను మొదలుపెట్టకండి. ఆ సమయం తర్వాత చేయటం చాలా మేలు. ఉదయం ధ్యానం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దక్షిణ దిశలో ఇంటి ముందు దీపం వెలిగించండి. వజ్రం లేదా తెల్ల రత్నం ధరించడం ఈ రోజున శుభప్రదం. దేవి లక్ష్మీదేవిని కానీ లేదా శుక్రుని కానీ పూలతో పూజిస్తే మరింత అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టం, ప్రతి నిరీక్షణ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ సాయంత్రం అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. అదేవిధంగా తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.